చిట్టూరి ప్రభాకర్ చౌదరి స్మారక పీఠం ఆధ్వర్యంలో ప్రముఖ గాయని ఆశా భోంస్లేకి శ్రద్ధాంజలి ఘటిస్తూ కార్యక్రమం నిర్వహించారు. స్థానిక గోదావరి గట్టు ఉన్న జ్ఞాన సరస్వతి పీఠం కళావేదికపై సంగీతం విభావరి జరిగింది. కళాకారులు పాడిన పాటలు అందరినీ విశేషంగా అలరించాయి. లతా మంగేష్కర్ అవార్డు గ్రహీత మాజీ ఎమ్మెల్యే కూతురైన చిట్టూరి ప్రభాకర్ చౌదరి కుమార్తె సునీత డాక్టర్ సాంబశివరావు ఆధ్వర్యంలో ఆశా భోంస్లే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అఖిలపక్షం కన్వీనర్ దేశిరెడ్డి బలరామ నాయుడు, రాయుడు ఈవెంట్స్ అధినేత రాయుడు, ఆధ్యాత్మికవేత్త తోట సుబ్బారావు, ప్రముఖ న్యాయవాది చిట్టూరి సంధ్య చౌదరి, దేవరపల్లి సునీత జ్యోతి వెలిగించారు. దేశిరెడ్డి బలరామ నాయుడు మాట్లాడుతూ ఇలాంటి మరిన్ని కార్యక్రమాలు ఇక్కడికి విచ్చేసిన సంగీత సరస్వతులు నిర్వహించాలని, ఆశా భోంస్లే పేరిట అవార్డు ప్రకటించాలని తాను ముందుండి పోరాడుతానని సంగీత సరస్వతులు తమిరస రంగం అన్నారు. డాక్టర్ ఎస్సి హేమా నళిని, డాక్టర్ ఎస్సి రమేష్, డాక్టర్ టి సతీష్ రాజు, బొమ్మూరు సునీత, రమణ కుమారి పాల్గొన్నారు. సరస్వతి పీఠంలో జరగడం మన అదృష్టంగా భావించాలి. అందులో మా రాయుడు ఆర్కెస్ట్రా గారు, ఆయన చిన్న మనిషి కాదు, ఆయన ఘంటసాల ఇక్కడ. ఎందుకంటే మనం తోట సుబ్బారావు గారు, ఆయన అమర్సింపి జక్కన్న, ఇలా ఒక్కొక్కరు ఆ అమ్మాయి సునీతి గారు, నళిని గారు, అమ్మాయి నళిని రంగమన్నారు గారు, మా గురువు గారు అమ్మాయి ఎన్వి చారి గారు కూతురు, ఏమంటే అమ్మా ఎంఎన్ చారి గారి కూతురు. మరి ఎన్నో కార్యక్రమాలు చేసినటువంటి ఫాదరు. ఇంకా వీరి ఫాదర్ కోసం అయితే మనం మాటలే లేవు అని చెప్పి ఎంత చెప్పినా చెప్పగా అలా చెప్తూనే ఉంటాం. అందువల్ల రమేష్ గారు, మీ పేరు శ్రీరాజు గారు, సతీష్ గారు, డాక్టర్ సతీష్ గారు, ఇంతమంది కళాకారుల మధ్యలో నేను మాట్లాడే అదృష్టం కల్పించినందుకు సునీత గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి నెక్స్ట్